తల్లి, ఈరోజు నీకోసం నీకు ఇష్టమైన ఎగ్ కర్రీ చేశాను, తీసుకో. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీ చేసుకోవడం కోసం మిక్సీ గిన్నెలో ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం పసుపు, సరిపడా కారం, సరిపడా సాల్ట్ వేసి, రెండుగా కట్ చేసిన ఎగ్ స్లైసెస్ ని అందులో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసి నేను ఇక్కడ చూపించిన మసాలా దినుసులను వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు టమాటో ప్యూరీని వేసి కొంచెం పసుపు, సరిపడా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సరిపడా సాల్ట్ వేసి మొత్తం గరిటతో బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుపుకు తగినట్లుగా చింతపండు రసం, కొంచెం వాటర్ పోసి సరిపడా సాల్ట్ కూడా వేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ స్లైసెస్ ని అందులో వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఫైనల్ గా ఇంకా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ subscribe. Thank you for watching.